పత్రికల్లో పతాక స్థాయిలో వచ్చిన వార్తల్లో జిల్లాలకు సంబంధించింది 33 జిల్లాలు తెలంగాణకు అవసరం లేదు, పునఃసమీక్ష చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన ఒక మాట పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. అంటే రాబోయే రోజులలో తెలంగాణలో 33 జిల్లాలు ఇక ఉండవా అనే ప్రశ్న కూడా వస్తున్నది. అంటే 33 జిల్లాలు అంత అవసరం లేకుండానే ఏర్పాటు చేశారని, దానికో శాస్త్రీయత లేదు అనే మాట కూడా వారన్నారు. దీనికోసమే వారు ఏం చేస్తామన్నారు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని, అది జిల్లాల విభజన సరిగా జరగలేదని, కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చిస్తాం, 100 రోజుల్లో అసెంబ్లీ చర్చించి దానిపైన బిల్లు తీసుకొని వచ్చి దాని ప్రజల ముందు పెడతాము అని వారు అంటున్నారు. ఈ 33 జిల్లాలు అనేది 2016 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసమని ఆనాడున్న ప్రభుత్వము కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల డిమాండ్లు వచ్చినాయి, తమ ప్రాంతాన్ని కూడా జిల్లాగా చేయాలని. అట్లా డిమాండ్ వచ్చిన వాటిని చేసుకుంటూ పోతే చివరికి వచ్చింది 33 జిల్లాల దగ్గర ఆగింది. ఇప్పుడు ఒక్కొక్క జిల్లా కేంద్రానికి మధ్య దూరము 15 నుంచి 18 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువ లేదు. 2.5 లక్షల జనాభా ఉన్న ప్రాంతం కూడా ఒక జిల్లాగా ఉన్నది. దానికో కలెక్టరు, దానికో ఎస్పీ, అధికార యంత్రాంగం ఉన్నది. ఇది మరి అంత దగ్గర కూడా జిల్లాలు అవసరమా? దీనిలో శాస్త్రీయత ఉందా? ఒక దగ్గర అధికార కేంద్రం ఉంటే అక్కడ ఉద్యోగిత పెరుగుతున్న మాట వాస్తవం, ప్రజలకు సేవ అందుబాటులోకి వచ్చే మాట వాస్తవం. కానీ ఏడాది పాటు ఒక పరిపాలనా కేంద్రం అక్కడ ఉన్నప్పుడు దానికయ్యే వ్యయం ఎంత, వచ్చే ఆదాయం ఎంత అనే చర్చ కూడా సహజంగానే వస్తుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని చూసినప్పుడు మరి నిజంగానే 33 జిల్లాలు తెలంగాణకు అవసరమా? ఒక జిల్లాకు ఒక కలెక్టరు, ఒక ఎస్పీ, ఒక ఎమ్మెల్యే అట్లా ఉన్న జిల్లా కూడా ఉన్నది. కాబట్టి మరీ ఒక ఎమ్మెల్యే కోసం ఒక జిల్లా ఏమిటి అనేవి ఉన్నప్పటికీ కూడా పూర్వం ఉన్న 10 జిల్లాలు, ఆ 10 జిల్లాలను పునర్విభజన చేయడం, అధికార వికేంద్రీకరణ, ప్రజలకు పరిపాలన సౌలభ్యం అందుబాటులో ఉంచేట్లు చర్య తీసుకోవడం, ఇది గడిచిన చరిత్ర. ఇప్పుడు 2016 నుంచి 2023 డిసెంబర్ నాటికి బహుశా బడ్జెట్ సమావేశంలోనే, ఫిబ్రవరిలో జరగబోయే సమావేశాలలో ఈ జిల్లాల పునఃసమీక్షకు సంబంధించిన చర్చ రాబోతున్నదని, దీనిపైన బిల్లు కూడా అసెంబ్లీలో పెడతామని చెప్తున్నారు. ఇట్లా పెట్టడం వలన మరి ప్రజలు ఏరి కోరి డిమాండ్ చేసి తెచ్చుకున్నారు కదా, తెలంగాణ జిల్లాల విభజనకు అడిగింది కదా అన్నప్పుడు మరి మళ్ళీ వ్యతిరేకత రాదా ప్రభుత్వం పైన? అంటే వాస్తవానికి ఆ రోజు ఉన్నది డిమాండ్, ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ ఉంది, మంచిర్యాల ఆదిలాబాదు సరిపోతుంది, లేదా మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ ఉన్నది, మహబూబ్నగర్ వనపర్తి అప్పట్లో ఉన్న 2 జిల్లాలుగా ఉన్నది. పూర్వం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం ఉన్నది, అది 18వ శతాబ్దంలో మహబూబ్నగర్ టౌన్కు మారిపోయింది. ఇట్లా ఆదిలాబాదు మంచిర్యాల అని, వరంగల్కి సంబంధించి మహబాదు వరంగల్ అని, లేదా కరీంనగర్లో పెద్దపల్లి వరంగల్, ఇట్లా ఒక చర్చ ఉన్నది. ఇవి అయితే కనుక కొంత 2 జిల్లాలు అయితే బాగుంటుంది, 10 రోట్ల 20 జిల్లాలు అప్పటి కూడా పెద్ద ప్రాంతమే. కానీ ఈ జిల్లాల వికేంద్రీకరణ అయిన తర్వాత మరి ఎక్కువ డిమాండ్లు రావడం, ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు వెళ్ళిపోవడం, ఇదంతా జరిగింది. మరి ప్రభుత్వము దీనిపైన ఏం ఆలోచన చేస్తున్నది, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నది, తదితర విషయాలు తెలవాల్సినది. బహుశా ఇందులో నిగూఢంగా కనబడుతున్న 2-3 విషయాలు ఉన్నాయి. బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్, ఆ టీఆర్ఎస్ గవర్నమెంటు రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన, ఈ జిల్లాల పునర్విభజన సందర్భంగా 2 జిల్లాల మధ్య ఉన్న ప్రాంతం ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి. ఈ 33 జిల్లాలను తీసుకుంటే కనుక వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల రిజిస్ట్రేషన్లో గందరగోళం ఉన్నది. ఆ సర్వే నెంబర్లు తేలవలసి ఉన్నది. అవి ఎటువైపు పోయినాయో చూడవలసినది. ఒక చర్చ కూడా, ఒక ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా సీరియస్గా ఉన్నది. అది రెవెన్యూ డిపార్ట్మెంటు, రెవెన్యూ శాఖ, రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ భూ లావాదేవీలకు సంబంధించిన, అక్రమాలకు సంబంధించిన విషయాలపైన కూడా చర్చ జరిగింది. మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. రెండవది ప్రభుత్వ ఖజానాపై పడుతున్న అదనపు భారం. మూడోది జిల్లా నుంచి ఒక జిల్లాకు ఉండాల్సిన దూరము, ఎంత విస్తీర్ణము, అక్కడున్న ప్రజలకు, ఆ పరిపాలన యంత్రాంగానికి సరిపోతుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు. అధ్యయనం చేస్తూ గత ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాలను చాలా వాటిని
మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. కొన్నిటిని కొనసాగిస్తున్నారు, కొన్నిటిని రద్దు చేస్తున్నారు, కొన్నిటిని ఆపి ఆచితూచి ముందుకు వెళ్దామని అనుకుంటున్నారు. ఇందులో మొదటగా బలంగా కనబడుతున్నది 33 జిల్లాల సమీక్షకు సంబంధించింది. ఇది మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ సమాజంపైనే ప్రభావితం చూపేది. ఈ 33 జిల్లాలు ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ పెరిగింది. ఈ మరి పెరిగిన రియల్ ఎస్టేట్ సంగతి ఏమిటి? అక్కడ భూములు కొన్నవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు జిల్లా కేంద్రాలు వచ్చినాయి కాబట్టి కలెక్టర్ ఆఫీసు, ఒక ఎస్పీ ఆఫీస్ వస్తే దాని దరిదాపుల్లో అమాంతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ రోడ్డుకు ఆనుకొని ఉన్న, ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూమి ఎకరం ₹1,00,00,000 తెలంగాణలో. మినిమం 70 నుంచి 80 లక్షలు ఉంది. మరి 33 జిల్లాలకు దాన్ని పునఃసమీక్ష చేసి జిల్లాల సంఖ్యను తగ్గిస్తే కనుక ఆ కోల్పోయిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజల వ్యతిరేకత రాదా? మరి దానికి ప్రభుత్వం ఎట్లా అడ్రస్ చేయబోతున్నది? తర్వాత ప్రజలు కనుక రేవంత్ రెడ్డి వచ్చిన 30 రోజుల కాలంలో ఇప్పటికైతే ప్రభుత్వం గత ప్రభుత్వానికంటే కొంత భిన్నంగా ఉన్నది అనే ప్రజల్లో ఒక పర్సెప్షన్ వచ్చింది, ఒక సానుకూల భావన వచ్చింది. భిన్నమే, తేడా కనబడుతున్నది, మేము చూస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. ఈ చూస్తున్నామని చెప్పడానికి ప్రజాపాలన, ప్రజాభవనం, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, సాధారణమైన ముఖ్యమంత్రి అంటే అతీతుడేమి కాదు, ముఖ్యమంత్రి కూడా మనలో ఒకరు అనే భావన కల్పించే విధంగా ఆయన వ్యవహారం ఉన్నది ఇప్పటి వరకు. మరి ఈ 33 జిల్లాల సమీక్ష చేస్తే కనుక ప్రజల నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన రాబోతున్నది? మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు? లేదా ప్రజలే వద్దనుకునేది ఆయనకి ఏమైనా తెలిసి రిపోర్టే ఆయన దగ్గర ఉన్నదా? ఏమిటో తెలియదు మనకు. కానీ 33 జిల్లాలకు సంబంధించిన పునఃసమీక్ష జరగబోతున్నది మాత్రం వారి నోటి నుంచి వచ్చిన మాట. మరి ఈ విషయంలో ప్రజల నుంచి వచ్చే నిరసన లేదా ప్రభుత్వం ఆ విషయంలో 1-2 జిల్లాలను ఏమైనా తగ్గిస్తుందా? 33ని 20కి తగ్గిస్తుందా? పూర్వం ఎందుకంటే ఒక్కొక్క పాత జిల్లాకు 2 చేస్తే అప్పటికైనా 10 రోట్ల 20 జిల్లాలు అయితే పెద్ద జిల్లాలు ఎప్పటికీ. కానీ 33 అవసరం లేదు, 20కో 25కి వచ్చి ఆగిపోతారా? ఎట్లా ఆగుతారో తెలియదు. 10 ఉంచాలంటారా? ఎక్కడ స్పష్టత లేదు. కానీ వారంటున్నది సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో దీనిపైన శాస్త్రీయ అధ్యయనం చేయించి ఒక అడుగు ముందుకేస్తామని వారు అంటున్నారు. ఈ విషయంలో చూడాలి మరి. ఇది రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఒకానొక మరి ప్రభుత్వానికి లేదా ఆ 100 రోజుల కాకముందే ఒక అడుగు ముందుకేసి తీసుకుంటున్న సాహసమనాలనా, లేకపోతే కనుక సమస్యలు కొని తెచ్చి పెట్టుకునే ఒక ఆలోచన, ఒక నిర్ణయం అనాలనా తెలియదు. అది ముందు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి ఉంటుంది.